కేరళ వైనాడ్లో ప్రకృతి విలయ తాండవం సృష్టించింది. ఊళ్ళకు ఊళ్ళు శవాల దిబ్బలుగా మారిపోయాయి. ఇంతటి ఘోరమైనటువంటి ప్రమాదాన్ని, ఈ స్థాయి ప్రమాదాన్ని ఎవ్వరూ కూడా కని విని అసలు ఊహించి కూడా ఉండరు. రాత్రి పడుకున్న వాళ్ళు తెల్లవారికి ఏం జరుగుతుందో మనం చాలా కలలు కంటాం. రేపటి షెడ్యూల్ ఇలా ఉండాలని, రేపు ఇది చేయాలని, రేపు పిల్లలతో ఇక్కడికి వెళ్ళాలని, అనేకం నెక్స్ట్ డేకి కావాల్సినటువంటి షెడ్యూల్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. అలా ఎంతోమంది కుటుంబాలు అలాంటి ప్రిపరేషన్లో ఉంటుండగానే కళ్ళు తెరవకుండానే ఎంతోమంది జల సమాధి అయిపోయినటువంటి దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. హృదయ విదారకరమైనటువంటి పరిస్థితులు వైనాడ్లో చోటు చేసుకున్నాయి. కేవలం ప్రకృతి ప్రకోపానికి, ప్రకృతి విలయ తాండవానికి కొంత వందల సంఖ్యలో ఎంతోమంది ప్రాణాలు, పసిపిల్లలు, మూగజీవాలు, మనుషులు, అంతస్తులు 4-5 అంతస్తుల్లో ఉన్నవాళ్ళు సైతం వరద బీభత్సానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు. కనీసం ఇది ఇల్లు, ఇది చెట్టు, ఇది మనిషి జాడ అనేటటువంటి ఛాయలు కూడా లేకుండా పూర్తి స్థాయిలో కొండ చర్యలు విరిగిపడినటువంటి బీభత్సానికి ఎంత మారణకాండ చోటు చేసుకుంది. చాలా దారుణాతి పరిస్థితులు. అసలు ప్రకృతి విలయ తాండవానికి కానీ లేకపోతే ప్రకృతి ప్రకోపానికి ముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయి మనకు తెలుసు. ఏవైనా భారీ స్థాయిలో వర్ష సూచన ఉంటే గనక ఇమీడియట్గా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉన్న ఓళ్ళైతే ఖచ్చితంగా సీ రఫ్గా ఉంటుందని, సముద్రం ముందుకొస్తుందని, సముద్ర కెరటాలు ఎగసి పడతాయని ఇలా హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఈవెన్ మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదని సూచిస్తారు. మరి కేరళ వైనాడ్లో జరిగినటువంటి ఈ ప్రకృతి విధ్వంసానికి ఎవరు కారణం? ఎక్కడ తప్పిదం జరిగింది? ఇంతటువంటి మానవ తప్పిదమా, లేకపోతే ప్రకృతి ప్రకోపానికి ఇంతమంది మనుషులు బలైపోయారా అనేటటువంటి చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కానీ అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, కేరళ గవర్నమెంట్ కానీ, ఆఫీసర్స్ అందరూ చేస్తున్నటువంటి సహాయక చర్యలు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ సహాయక చర్యలు అందిస్తున్నారు. గుట్టలుగా మానవ శవాలైతే బయటపడుతున్నాయి. ఎంత దారుణం! ఎంత అసలు దేవుడు కోపిస్తే గనక మనుషులు ఇలాంటి స్థాయికి వెళ్ళిపోతారనే చర్చలు కూడా మరొక వైపు ఆధ్యాత్మిక పరమైనటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. శాస్త్ర సాంకేతిక పరంగా వెనుకబడ్డామా? ఎందుకు అక్కడ కేరళలో జరిగినటువంటి విధ్వంసాన్ని ఎవరు కనిపెట్టలేకపోయారు అనేటటువంటి ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం మనమైతే విశాఖలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మెటీరియరాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సివి నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. నిజానికి చెప్పాలంటే విశాఖ భౌగోళిక పరిస్థితులు కూడా ఎలాంటి ముప్పును సూచిస్తున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో ఆవాసాలు, భూభాగం అనేది జనరల్గా మనం చూస్తాం చదునుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనుషుల జీవన ప్రమాణాలు బాగుంటాయని. కానీ చుట్టూ కొండలున్నాయి. విశాఖలో కొండలు ఎక్కేసి తమ నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రజలు. ఎప్పటికైనా ఇది పెను ప్రమాదం అనే హెచ్చరిస్తున్నారు. మరొక వైపు అధికారులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు. సివి నాయుడు గారితో మాట్లాడదాం. సో సార్ నమస్తే అండి. వైనాడ్లో జరిగినటువంటి ఈ ప్రకృతి విలయ తాండవం ఒక రకంగా చర్చ మానవ తప్పిదమని, లేకపోతే అధికారుల నిర్లక్ష్యమని, ప్రభుత్వం ముందస్తుగానే కళ్ళు తెరుచుకోలేకపోయిందని, ఇందుకే వందలాది శవాలు అక్కడ మనకి కనపడుతున్నాయి, వరదల్లో కొట్టుకొచ్చేస్తున్నాయని అనుకుంటున్నాం. సో ఏంటి సార్ అసలు? అంటే ఇదివరకటికి పోల్చినట్లయితే ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ చాలా బాగా ఫోర్కాస్ట్ చేస్తుందండి. అంటే ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అన్నవి మనకి గ్లోబల్ వార్మింగ్ ఎరాలో కామన్గా వస్తూ ఉంటాయండి. అంటే మనం గ్లోబల్ వార్మింగ్ ఎరాలో ఉన్నాం. అంటే గ్లోబల్ వార్మింగ్ రావటానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండి. అంటే దాంట్లో ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన, అంటే మనం ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ అయ్యి మనం ఆధారపడి ఉన్నాం. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే భూమి నుంచి వచ్చేటువంటి లాంగ్ వేవ్ రేడియేషన్ని అవి తీసుకుని మళ్ళీ రీరేడియేట్ చేస్తుంది. దానివల్ల టెంపరేచరు ఉండవలసిన 15 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ అవుతున్నాడు. సర్వసాధారణంగా 15 డిగ్రీల సెంటిగ్రేడ్ మన భూభాగానికి ఉంటుంది మన జనరల్గా. కానీ దానికంటే ఎక్కువ ఇప్పుడు రేట్ ఆఫ్ వార్మింగ్ జరుగుతూ ఉన్నది. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉపయోగమే, కానీ అవి ఉండటం వలన ఉపయోగం ఉన్నది. కానీ ఎక్సెస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే మోతాదుకి మించి జరుగుతుంది. దానివల్ల టెంపరేచర్స్ కొన్ని చోట్ల బాగా పెరగటం. అలాగే మనకి ఇప్పుడు సపోజ్ తీసుకున్నట్లయితే మన భూభాగం మీద కూడా మన అంటే
ఇండియా మీద అలాగే చుట్టూ ఉన్నటువంటి సముద్రాల మీద అన్ని చోట్ల కూడా టెంపరేచర్ పెరుగుతూ ఉన్నాయి. అంటే దీంతో పాటు ఏమవుతుందంటే సమతుల్యము దెబ్బతింటూ ఉంటుంది. అంటే మాయిశ్చర్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంది. టెంపరేచర్ పెరిగినట్లయితే ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ జరిగినట్లయితే మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది. అంటే ప్రకృతి తన పనిని తను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. దానిలో భాగమే మనకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ మీరు ఈ మధ్యకాలం తీసుకున్నట్లయితే మీకు ఒక 3 days బ్యాక్ 2 days బ్యాక్ చూసినట్లయితే 40 సెంటీమీటర్స్ 45 సెంటీమీటర్స్ మహారాష్ట్ర ఏరియాలో నోట్ అయినాయండి. అంటే ఇటువంటివి మనం చాలా చోట్ల మనం చూస్తున్నాం. అసలు యాక్చువల్గా చెన్నై తీసుకున్నట్లయితే చెన్నైకి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. చెన్నై ఎక్కువ రైన్ఫాల్ ఈ మధ్యన వస్తుంది. అలాగే మనం నార్త్ వెస్ట్ ఇండియా తీసుకున్నారనుకోండి, నార్త్ వెస్ట్ ఇండియా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే అక్కడ మనకి ఇన్వర్షన్స్ ఉంటాయి, లో లెవెల్లో ఇన్వర్షన్స్ ఉంటాయి. అది దట్ ఇన్హిబిట్స్ ద రైన్ఫాల్ యాక్టివిటీ ఓవర్ దట్ ఏరియా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అక్కడ కూడా రైన్ఫాల్ యాక్టివిటీ పెరుగుతుంది. అలాగే మనకి ఎక్కువగా కేరళకి ఎక్కువ రైన్ఫాల్ యాక్టివిటీ పడుతుంది యాక్చువల్గా. అంటే 180 సెంటీమీటర్స్ ఈ 4 నెలల్లో కూడా పడుతూ ఉంటుందండి, జూన్ టు సెప్టెంబర్. కానీ ఏంటంటే ఇక్కడ రైన్ఫాల్ యాక్టివిటీ మెయిన్గా రావడానికి ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది. అది ఒక సర్టెన్ రీజన్లో కాన్సన్ట్రేషన్ని చేస్తుంది, తక్కువ ఏరియాలో కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఈ గ్లోబల్ వార్మింగ్ టైంలో. మిగిలిన భాగం డ్రైగా ఉంటుంది. అంటే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్లో పర్టికులర్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ ఈవెంట్స్ పెరుగుతాయి, అలాగే డ్రై డేస్ కూడా పెరుగుతాయి. అంటే డ్రై డేస్ పెరగడం వల్ల ఏంటంటే నష్టం జరుగుతుంటుంది, పంటలకు అట్లా నష్టం జరుగుతుంది. అలాగే ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ ఈవెంట్స్ పెరగటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, అంటే ఇటు ఉన్న సిచ్యువేషన్ అదే మనకి విశాఖపట్నానికి వచ్చినట్లయితే మనకి పరిస్థితులు చూసినట్లయితే కొండలతో ఎక్కువగా ఉంటుంది. ఈ కొండల మీద మట్టి కూడా చాలా లూజ్గా కూడా ఉంటుంది. అంటే దాని యొక్క స్ట్రక్చర్ అవన్నీ కావాలంటే మన జియోఫిజిక్స్ కానీ మనకి జియాలజీ వారు కూడా చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మీకు ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటే 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లు ఈ విధంగా పడే ఛాన్సెస్ మనకి ఇన్ ఫ్యూచర్ రావచ్చు. అటువంటి అప్పుడు అంటే గ్లోబల్ వార్మింగ్లో ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అన్నవి కామన్ ఫీచర్. అందువలన మనకి విశాఖపట్నానికి రాదు అని అనుకోకూడదు. అంటే వస్తే ఏం చేయాలన్నది ఇప్పటి నుంచి కూడా మనం రెడీగా ఉండాలి. అంటే ఇప్పుడు 40 సెంటీమీటర్స్ రైన్ఫాల్ పడితే కొండల మీద ఉన్నటువంటి ఆవాసాలన్నీ కూడా కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందువలన మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను జాగ్రత్తగా ఖాళీ చేయించి వాళ్ళకి వేరే భూభాగం ఇచ్చి అక్కడ ఇల్లులు అవి కట్టుకునేటట్లు చేయాలి. అంటే తర్వాత ఏదైనా చెడ్డ జరిగినట్లయితే చాలా బాధపడవలసిన అవసరం వస్తుంది. ఇటువంటి పరిస్థితులు చాలా చోట్ల వస్తుంటాయి. మీరు హిమాచల్ ప్రదేశ్ తీసుకోండి, మనం కొంతకాలం కింద చూసాం. మనం అక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో 4,000 మంది చనిపోయారు. అంటే ఒకేసారి అంటే వితిన్ 24 అవర్స్లో 400% రైన్ఫాల్ యాక్టివిటీ వచ్చిందన్నమాట. అప్పుడు ఏమైంది, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి, మట్టి అన్నీ కొట్టుకుపోవటం, 4,000 మంది చనిపోవటం జరిగింది. ఇటువంటివి మనకి జరుగుతాయి.